రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్లుగా బీసీ సామాజిక వర్గాలపై జరుగుతున్న అఘాయిత్యాలు, అరాచకాలను అంతమొందించాలంటే అధికార వైసీపీ పార్టీని ఇంటికి సాగనంపాల్సిన సమయం దగ్గర పడిందని తెలుగు ట్రేడ్ యూనియన్ నాయకులు గదుల సాయిబాబా పేర్కొన్నారు. శనివారం కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మత్స్యకార సామాజిక వర్గాన్ని కించపరిచి మాట్లాడిన వైనాన్ని బీసీ సోదరులు ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. అధికారం అండ చూసుకుని వెనకబడిన తరగతులకు చెందిన వారి ఆస్తులను కొల్లగొట్టడమే కాకుండా భూములను కబ్జా చేసిన చరిత్ర ద్వారంపూడిదే అన్నారు. అధికార వైకాపా పార్టీలో అధికారం లేని కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీలను ఉత్సవ విగ్రహాలుగా నిలిపిన ఘనత కూడా వైసీపీ ప్రభుత్వానిదే అన్నారు. రాష్ట్రంలో అరాచకాలు ఆగాలన్నా, బీసీల ఆత్మగౌరవం నిలవాలన్నా, బీసీలకు రిజర్వేషన్లు కల్పించి సమాజంలో ఉన్నత ప్రాతినిధ్యం కల్పించిన తెలుగుదేశం పార్టీని ఆదరించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. బీసీలకు జరిగిన నష్టాన్ని నివారించుకోవటానికి రేపు జరగనున్న ఎన్నికల్లో కాకినాడ సిటీ కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబును, ఎంపీ అభ్యర్థి తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్లకు ఓటేసి గెలిపించి బీసీల సత్తా చాటాలన్నారు. ఈ కార్యక్రమంలో కొల్లుబోయిన శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రోజుతో ప్రచార కార్యక్రమం ముగియబడుతుంది. ఓటర్ మహాశయులందరికీ ఒకటే మనవి, ప్రతి మనిషికి కూడా సమాజాన్ని ఉద్ధరించడానికి ఏకైక ఆయుధం ఓటు. దయచేసి అందరూ కూడా రేపు 13వ తారీఖున ఉదయమే వచ్చి ఓటుని సద్వినియోగం చేసుకోండి. దయచేసి ఎవరూ కూడా ఎండ ఎక్కువగా ఉందని కానీ ఇంకో రకమైన మాకు పనులు ఉన్నాయనే సాగుని చూపెట్టకుండా ఓటును వినియోగించమని కోరుకుంటూ, ముఖ్యంగా రాష్ట్రం గత 5 సంవత్సరాలుగా రావణాకాష్టలో ఉండిపోయింది. మరి ఈరోజు మనకు సమయం ఆసన్నమైంది కాబట్టి అందరూ తెలుగుదేశానికి ఓటేసి మన సంక్షేమాన్ని అలాగే ప్రజా జీవన విధానాన్ని సరిచేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ గత 5 సంవత్సరాల్లో సైకో జగన్ రెడ్డి పరిపాలనలో జరిగిన అరాచకాలు కానివ్వండి, హత్యా రాజకీయాలు కానివ్వండి, మనిషికి స్వతంత్రం లేకపోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనించారు. ముఖ్యంగా మా బీసీ సామాజిక వర్గాలన్నీ కూడా ఈ 5 సంవత్సరాల్లో ఎంతో భయభ్రాంతులకు గురై స్వతంత్రం లేకుండా జీవించవలసిన పరిస్థితులు వచ్చాయి. మరి మా బీసీ సామాజిక వర్గాలన్నీ కూడా రేపు 13వ తారీఖున ఓటు ద్వారా జగన్ రెడ్డికి బుద్ధి చెప్పి ఏదైతే మా తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకుని మేము బీసీ సంక్షేమాలన్నింటినీ కూడా పొందే విధంగా ముందుకు వెళ్తున్నాం. అలాగే కాకినాడలో కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా గ్లాస్ గుర్తుకి, అలాగే సైకిల్ గుర్తుకి, అలాగే కమలం గుర్తుకి ఓటేసి ఎన్డీఏ కూటమిని నెగ్గిస్తారని కోరుకుంటూ మీ అందరూ సెలవు తీసుకుంటాం. రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నటువంటి బీసీలు 50% పైబడి ఉన్న బీసీలు ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన విధి విధానాల వల్ల అత్యధికంగా నష్టపోయింది బీసీలే. ఇసుక విధానంలో కానీ, కల్తీ మద్యంలో కానీ, ఇలా ప్రతి విషయంలోనూ కూడా బీసీలు ఆర్థికంగా చాలా చితికిపోయి ఉన్నారు. సో దయించి బీసీలందరూ, నా సోదరులందరూ గుర్తించి తెలుగుదేశానికి మీ అమూల్యమైన ఓటును వేసి ఎన్డీఏ కూటమి అభ్యర్థులను అందరినీ గెలిపించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను.